నేను మాట్లాడినా? నువ్వేం మాట్లాడక్కర్లేదు. ఈ కేసు మాత్రం సాల్వ్ చేసి పెట్టు. పాపం అతను. ఏయ్, నువ్వు హ్యాండిల్ చేస్తానన్నందువల్లేగా ఈ ట్రిప్ని ప్లాన్ చేసావు. ఇప్పుడేంటి కేసులో కొత్తగా కన్ఫ్యూషన్? ఆ బ్లగాడు ఎవరో ఇంకా కనిపెట్టలేదా? హే, వాడు చేసిన దానికి వాళ్ళ అమ్మని ఎందుకు తిడుతున్నావు? క్లూ దొరకలేదా? క్లూ దొరికింది. అక్యూజ్ ని కూడా ఐడెంటిఫై చేశాం. సరే, ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు వాడు ఎన్కౌంటర్ లో చనిపోయాడు. కానీ ఎవిడెన్స్, ఫారెన్సిక్ రిపోర్ట్ అన్ని వాడే అని కన్ఫర్మ్ మరి ఇంకే? చేశాయి. ఆ అమ్మాయి గోళ్లల్లో ఇరుక్కుపోయిన ఫ్లెష్ ఇంకా సీమెన్ టెస్ట్ అన్నిట్లో వాడి డిఎన్ఏనే ఉంది. ఇప్పుడు ఈ కేసులో నాకు స్ట్రేంజ్ గా అనిపించే విషయం ఏంటంటే 3 వారాల ముందు చనిపోయిన వాడు పోయిన వారం వచ్చి ఎలా చంపగలడు? ఒకటి వాడు దెయ్యం అయి ఉండాలి, లేదా ఈ టైం మిషన్ అని అంటారే ఆ టైప్లో ఏదైనా ఉండాలి. ఈ తుఫాన్కి 10 రోజులుగా కరెంట్ లేదు కదా? జోకులొద్దు గాని ఇప్పుడు కేసు గురించి మాట్లాడదామా? లిసన్, ఆ రూమ్ ఒక ఫ్రీజర్ అని కాసేపు అనుకో. 3 వారాల ముందు ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసి ఆ ఫ్రిడ్జ్ లాంటి రూమ్ లో పెట్టుండాలి. 10 రోజులుగా కరెంట్ లేదు, సో ఐస్ మెల్ట్ అయి బాడీ బయటకు వచ్చి ఉండాలి. అందువల్లే స్మెల్ ఇప్పుడు వచ్చింది. అండ్ ఫింగర్ నెయిల్స్ లో ఉన్న ఫ్లెష్ కూడా ప్రిజర్వ్డ్ గా ఉంది. వాడేలో నా అక్యూజ్డ్. సో నువ్వు ఇదే కేసు రిపోర్ట్ లో రాసి ఫైల్ ని క్లోజ్ చేసే. అలాగే హంతకుడు ఎవరో కూడా ప్రియా ఫాదర్ కి చెప్పు. అండ్ ప్రియా కేసులో నేను నా పని కరెక్ట్గా చేసుంటే వాళ్ళ నాన్న చనిపోయేవారు కాదు. సమయానికి దొరకని ఏ న్యాయమైనా పనికిరందే. నన్ను వెతుక్కుంటూ ఒక కేసు వస్తుందంటే అందుకో కారణం ఉంది. వాళ్ళు వదిలిపెట్టకండి మేడం. ఏడవకండమ్మా, మీ బాధని అర్థం చేసుకోగలను. తప్పు చేసిన వాడు అంత ఈజీగా తప్పించుకోలేడు. కనిపెట్టేయచ్చు. నాకు ఆటాప్సీ రిపోర్ట్ కావాలి. ఆ అమ్మాయిని మెడ మీద పొడిచి చంపారు. దేంతో పొడిచారో తెలియట్లేదు. 2 ఇంచుల లోపలికి దిగి శ్వాసనాళాన్ని పంక్చర్ చేసింది. ఏ వెపన్ అని క్లియర్ గా తెలియలేదా? లేదు, కానీ మినిమం 5 ఇంచుల పొడవు 1/2 సెంటీమీటర్ వెడల్పున ఏదో ఒక వెపన్ అయి ఉండాలి. పొడిచిన ప్రెషర్తో క్యాల్కులేట్ చేసిన దాన్ని బట్టి కిల్లర్కి 25 to 30 years ఏజ్ ఉండొచ్చు. ముఖ్యంగా కంగారు పడకుండా మర్డర్ చేశారు. ఒంటి మీద ఇంకేదైనా మార్క్? రేప్ హరాస్మెంట్ అనడానికి ఏ స్ట్రగుల్ మార్కు లేదు. హత్య జరిగిన రోజున నర్మదా క్యాప్సికం తినడం వల్ల తనకి ఫుడ్ అలర్జీ అయింది. అందువల్ల ఎదురించి పోరాడలేకపోయి ఉండొచ్చు. బ్లడ్ ట్రయల్ ని ట్రాక్ చేయలేకపోయావా? బాడీని రికవర్ చేసినప్పుడు ఎక్కువ రక్తాన్ని తన డ్రెస్సే లాగేసింది. మిగతాది క్లాట్ అయింది. ఇది సరిపోక ఆ రోజు పడ్డ వర్షం ఈ కేసుని కాంప్లికేట్ చేసేసింది. ఎవిడెన్స్లన్నీ వాషౌట్ అయిపోయాయి. గ్రిడ్ మెథడ్ లో సెర్చ్ చేసినా ఏమీ దొరకలేదు. సో హత్య ఎక్కడ జరిగిందో కూడా తెలీదు. రిపోర్ట్ ని చూసిన దాన్ని బట్టి ఆ అమ్మాయి చనిపోవడానికి ముందే పొడిచిన వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఇట్స్ నాట్ అ ప్రీ ప్లాన్ మర్డర్. కరెక్ట్. మరి మోటివ్ ఏమై ఉంటుంది? ఏదీ లేదన్నదేగా సమస్య. ప్లెషర్ కోసం చంపుంటే సరేలే సైకో అనుకోవచ్చు. ఆ మొత్తం ఇన్సిడెంట్ 8:20 to 8:40 లోపు జరిగింది. దానికి ముందేం జరిగింది? ఏటీఎం నుంచి 1500 రూపీస్ డ్రా చేసింది. అందులో 400 రూపీస్ మాత్రమే మిస్సింగ్. ఓకే, సో కేస్ ని ఆ 400 రూపీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కడ ఖర్చు పెట్టుంటుంది? కానీ ఆవిడ తీసుకోలేదు మేడం. నర్మదా డెబిట్ కార్డ్ డిక్లైన్ అయింది. అందువల్ల తన ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని వచ్చేలోపు తను సెలెక్ట్ చేసుకున్న గిఫ్ట్ ని ఎవరో కొనుక్కెళ్ళిపోయారు. ఇతరాన్ని చూసి చెప్పండి. ఆహా, ఈయన కాదు సార్. వాడిది ఈ ఏరియానే. ఎరుపు రంగు R15 లో తిరుగుతూ ఉంటాడు. ఒళ్ళంతా పచ్చబట్లతో, చెవులకు స్టడ్తో, చూడడానికి అదో టైప్ గా ఉంటాడు. చూడగానే తేడాగానే అర్థమైపోతుంది. సార్, మన సర్కిల్లో రెడ్ కలర్ R15 ఎవరి దగ్గర ఉందో ఎంక్వైరీ చేయండి. అలాగే ఆ బైక్ తోలే వాళ్ళ ఫోటోస్ కూడా వాట్సాప్ చేయండి. ఇప్పుడే, ఇమీడియట్.